ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రార్థన సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యానము కొరకై 20వ కీర్తన, దావీదు భక్తుడు రాసిన కీర్తన 20వ కీర్తన 4వ చరణం చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన ఈ లేఖన భాగములో నీ కోరికను సిద్ధింపజేసి అనే మాట కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు దేవుడు వింటాడు. అవును, ఎందుకంటే ఆయనే మనకు తెలియపరిచాడు, నాకు మొరపెట్టుము, అలాగే నన్ను అడుగుము. కనుక ఎందుకంటే ప్రార్థన ద్వారానే దేవునితో మనకు సహవాసం, ప్రార్థన ద్వారానే ఏదైనా మనం పొందగలం. కాబట్టి దేవుడు ఏర్పరిచిన మార్గం దేవునితో మనం సహవాసం చేయటంలో, ఏదైనా పొందుటలో ప్రార్థనే మనకు సహాయం. కాబట్టి ఆయన మన ప్రార్థనలు వినే దేవుడు. అయితే ఇక్కడ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఈ మాటను మనం గమనించినట్లయితే నీ కోరికను అన్నాడు. అంటే దేవుడు మన కోరికలన్నీ నెరవేరుస్తాడా? ప్రతి కోరిక నెరవేరుస్తాడా అంటే ఈ విషయంలో మనం కొంచెం ఆలోచన చేయాలి. ఏంటనగా, ప్రార్థన చేసే ప్రతిదీ దేవుడు వింటాడా అంటే వింటాడు, కానీ అన్నిటికీ జవాబు మాత్రము రాదు. ఎందుకు అంటే మనం అడిగే లేదా మనకున్న కోరికలు, దేవునితో చెప్పుకునేవి అన్నీ కూడా మరి దేవునికి అంగీకారమై ఉన్నాయా లేవా అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే దావీదు భక్తుడు చేసిన ప్రార్థనలో మరొక మాట ఏంటంటే 141వ కీర్తనలో చెప్తాడు ఏమని, నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట. చూడండి, నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే దేవుని దృష్టికి అంగీకారము అయినటువంటి ప్రార్థన మనం చేయాలి. అలాగే ఈ 19వ కీర్తన చివరి చరణంలోకి వచ్చినట్లయితే 14వ చరణం, యెహోవా నా ఆశ్రయ దుర్గమా నా విమోచకుడ, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే దేవుని దృష్టికి అంగీకారము అయ్యేటువంటి ప్రార్థనలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చే రీతిగా, దేవుణ్ణి ఘనపరిచే రీతిగా, అదే సమయంలో అవి మనకు దీవెనలుగా ఉండేటట్లు మనం ప్రార్థించగలిగేటట్లు నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా అడగటం అనేది మనం అలవాటు చేసుకుంటే అందులో కేవలం మన కోరికలు అంటే మన అవసరాలు తీర్చే ఉండొచ్చు, ఇతరులకు నష్టం కలిగించేది ఉండొచ్చు. మన కోరిక తీర్చబడటం కంటే మన అవసరం తీర్చబడటం అనేది మనం చూస్తున్నాం కదా, అది కొందరికి నష్టం కలిగించవచ్చు, దానివల్ల దేవుని పనికి ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి దేవుని కార్యము జరిగే రీతిగాను, దేవునికి మహిమ వచ్చే రీతిగా, అదే సమయంలో అది మనకు ఆశీర్వాదంగా ఉండేటట్లుగా ఉండే ప్రతి విషయంలో దేవుడు తప్పక మన ప్రార్థనకు జవాబిస్తాడు. అందుకని ఈ మాట అన్నాడు, నీ కోరికను సిద్ధింపజేసి అన్నాడు. అంటే మనకు ఉండే కోరిక, ఉదాహరణకు పౌలు భక్తుడు రోమా సంఘానికి మాట రాశాడు, శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకై శరీర విషయంలో ఆలోచన చేసుకొనకుడి. అంటే అక్కడ మన ఆలోచన ఏ విషయం మీద ఉండకూడదు, శరీరేచ్ఛ అనే దాని మీద వెళ్ళకూడదు కదా. ఎందుకంటే నీ ఆలోచన యావత్తును, అంటే ఏ ఆలోచన దేవుణ్ణి ఘనపరిచే రీతిగా, దేవునికి మహిమ కలిగే రీతిగా ఏదైతే మనం ఆలోచిస్తామో, అంటే మన ఆలోచనలు దేవుని కార్యము కొరకై, దేవుని నామ ఘనత కొరకై అండ్ అలాగున మనలను నడిపించే రీతిగా మన ఆలోచనలను జాగ్రత్తగా గమనించుకొని అటువంటి వాటిని బట్టి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవి తప్పక నెరవేరుతాయి అనేటువంటి అంటే ఆ నమ్మకముతో మనము, ఆ ఆలోచన కలిగిన మనము ప్రార్థించగలిగితే తప్పక దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి సందేశం ఉంటున్న వారు ఒకసారి ఆలోచించండి. దేవుడు మన కోరికలు నెరవేరుస్తాడంటే అన్నీ నెరవేర్చే విధంగా ఉండవు. ఎందుకంటే అన్ని కోరికలు
దేవుణ్ణి ఘనపరిచేవిగా ఉంటే తప్పక నెరవేరుస్తాడు. కానీ కొన్నిసార్లు ఆ కోరికలు మన సంతోషాల సుఖాల కొరకు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మరొక మాటను యాకోబు భక్తుడు చెప్పినది చూద్దాం. యాకోబు భక్తుడు 4వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, చూడండి, మొదట వచనం, మీలో యుద్ధములును పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛ నుండియే కదా. కాబట్టి భోగేచ్ఛలు, శరీరేచ్ఛలు, అలాగే నేత్రాశలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని పట్టుకొని మనం దేవుణ్ణి అడిగి నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు అవి మనకు ఆశీర్వాదంగా ఉంటాయా? కాదు. కాబట్టి మన కోరిక ఏదైనా లేదా మన ఆలోచన ఏదైనా అది సఫలము కావాలి, సిద్ధించబడాలంటే తప్పకుండా అది దేవునికి ఘనతగా, మహిమగా, మనకు దీవెనగా ఉండేటట్లు, ఎవరికి నష్టము కలిగించకుండా, అంటే నష్టమైన అది ఆశీర్వాదకరమైనది ఉంటుంది. అర్థమైందండి. భౌతికంగా నష్టం కనబడినా అది మేలుగా మార్చేటట్టుగా ఆ దీవెన ఉంటుంది కనుక అలాంటివి తప్పక దేవుడు సహాయం చేస్తాడు. అది మనకు కష్టంగా అనిపించవచ్చు, బాధ కనిపించవచ్చు, కానీ దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించిన అది మేలుకరంగానే మారుతుంది. అటువంటి మనకు అర్థం కానివి కొన్ని ఉండొచ్చు, అలాంటివి కూడా దేవుడు దీవిస్తారు మన కోరికలు, ఆలోచనలు. కాబట్టి తప్పనిసరిగా మన ఆలోచన, మన కోరికలు దేవుణ్ణి ఘనపరిచేదిగాను, ఆయన మహింపరిచేదిగాను, మనకు ఆశీర్వాదం ఉండేటట్లుగా మనం ఏది కోరినా, మన ప్రార్థనలో ఏది దేవుణ్ణి సహాయం వేడుకున్నా తప్పక దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఈ సందేశం ఉన్న ప్రతి వారు ఆలోచించండి, మన ఆలోచనలు దేవునికి అంగీకారమైనవిగా ఉన్నాయా? మన కోరికలు దేవుణ్ణి ఘనపరిచేవిగానే ఉన్నాయా? అలా లేకపోతే వాటి వల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏముండదు. కాబట్టి అలాంటి అనుభవంలోనికి, అనగా ఆయన ఇష్టపడే, ఆయన ఘనపరిచే రీతిగా ఉండే కోరికలు, ఆలోచన కలిగే జీవితాన్ని మనం పొందుకునే రీతిగా మన ప్రార్థన సరి చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ సందేశము మా జీవితాలకు నేర్పించి ఫలింపజేసి మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.